అడగగా కృష్ణమూర్తి ఇట్లా నేను అన్నా కైలాసమును ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధనుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చంద్రుని చూసి ఓరి నిన్ను చవితి దినమును ఎవరైనా చూచినదేని వారికి అపవాది సిద్ధించునని శపించెను. చంద్రుడు అతి దీనుడై ప్రార్థింప వినాయకుడు స్కందునకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే. జాంబవంతుడును వివాహము చేసి శమంతకమణియు నొసంగే. నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికిచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురినియ్యగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే. మీ సీబుక్ ఇవ్వండి. నీ బుక్ ఇవ్వమ్మా. నీ బుక్ ఇనా. అది 2002ది, అది 2003ది, అది 2004ది, ఇది 2005ది. నువ్వు ఎన్ని హోంలోనో రాసుకో, ఇటు జిందగీరా బాసుగాడు ఇక్కడి. అరే చూసినావురా మల్లెపూలు లెక్క అంత ఫ్రెష్గా ఉన్నాయో. హోం రాసినాక ఇంకేమైనా రాసినావురా? అరే అది 6వ క్లాస్ చేస్తున్నప్పుడు నువ్వు కాలేజీలో చేరు. అరే కాలేజీకి వచ్చింది ఇంకా నువ్వు ఆడనే ఉన్నావు. వాడు చదవ కాదండి ఫెయిల్ అయ్యేది మీ మూలానే. నా మూలానా? నేనేం చేసినా? ఈడు చదువుతుంటే లైట్ క్లాస్ వేసినా పుస్తకాలు ఉంచుకున్నా. ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడని దీవిస్తుంటే తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు దేవతలు యాడుంటారు? అయినా ఈడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే? అరే ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా? నీకు పాస్ అయితే కదా. నువ్వు అందంగా ఉంటావని కుళ్ళాయని నువ్వు చదువుకో బంగారం. అందానికి చదువుకు ఇంకేంద్రా రే. చెడిపోయిన ప్రతి బేకారు గానక ఇసొంటి తల్లి ఉంటది. నా కొడుకు మంచోడు, నా కొడుకు గొప్పోడు, దోస్తులా జరగొట్టుకుని ప్రతి తల్లి అంటది. నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు, వీడు సంకనాగిపోతాడు. పెట్టిన సార్ చాలు గాని దండం పెట్టుకోండి. దేవుడా క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి. గణేష్ మహారాజ్ నేను మున్సిపాలిటీలా ట్రక్ డ్రైవర్ని. నాకు తెలియదా? షూర్ నా బండి నువ్వే నడపాలి. మరి నువ్వేం చేస్తావు? అదే యాక్సిడెంట్లు కాకుండా రా. నాకు చెత్త తక్కువ రూట్లల్లా డ్యూటీ వేయాలి. ఎటువంటివంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మహేంద్ర హిల్స్, తిరుమల హిల్స్, ఊటీ హిల్స్. దేవుడా ఏ టాటానో బిర్లానో మా ఇంటికొచ్చి నువ్వేరా నా కూతురికి సరైన మొగుడువని నన్ను ఇల్లరిగా తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి. ఈ ఎదవ చదువులు చదవలేక చచ్చిపోతున్నాను స్వామి. మా నాన్న లాంటి గ్రహాలు అడ్డొచ్చేస్తున్నాయి స్వామి. నేను గ్రహం లెక్క కొడుతున్నా. నేను మనసులో అనుకుంటే నువ్వెట్టినావు? అమ్మా కొడుకా నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయిరా. నీ ఒక్కదే బదులుగా చిన్నగా కొడతా నీ తల్లి. నేను మున్సిపాలిటీ అయితే నువ్వు డ్రైనేజ్ ఆరా. అరే అవా ఒకసారి కట్టిస్తావా? మొగాను అయితే కిందికి రారా. నువ్వు మొగాను అయితే పైకి రా. దిగవలే ఫస్ట్ క్లాస్ మీద రాయి. అరే చూడరా చూడు, ఇటు చూడు, ఇటు దిక్కు చూడు. తల్లి రే వచ్చి వాకుండా నువ్వు చూడా అట్లా వాకుండా పోతు. హలో అంకుల్ నమస్తే. ఎవరు అన్నిప్పిస్తే భలేగుంటావు. நீ ஒன்னும் பேசாத, நான் சொல்றது நீ கேளு. இந்த 50 ஏக்கர் வாங்கி 5 வருஷம் ஆச்சு. மொத்தம் பணமும் கட்டியாச்சு. ரிஜிஸ்டர் பண்ணணும்னு சொன்னா இன்னைக்கு நாளைக்கேன்னு தள்ளி போட்டு இருக்க. இப்போ பார்த்தா எல்லாத்தையும் பிளாட் போட்டு நீ வித்துட்டு இருக்க. என்னோட இடத்தை விக்கிறதுக்கு நீ யாரு? எங்கயோ சென்னையில இருந்து வந்திருக்கான்னு இங்க உன்னை நான் ஒன்னும் பண்ண முடியாதுன்னு நினைக்கிறியோ என்னமோ? உனக்கு இங்க எவ்வளவு இருக்கோ அதுக்கு மேல டபுளா எனக்கு அங்க இருக்கு. 3 நாள் டைம் கொடுக்கற. மொத்தம் என்னோட பேர்ல ரிஜிஸ்டர் பண்ணி ஆகணும். இல்லன்னா உன்னோட டெட் பாடி கூட கிடைக்காது. வண்டி ஏடுறா. ஏர்போர்ட்டுக்கு போட. ఎయిర్పోర్ట్ ఆ సైడ్ కదరా, ఈ సైడ్ పోతున్నావేంటి?
గౌరవ எங்கடா கொண்டு வந்திருக்க? எங்கடா போற? நின்னரா எங்கடா போறோம்? ஆகோ! வாட் இஸ் திஸ் நான்சென்ஸ்? వచ్చి వండితే కూర్చోండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ చెప్పి పొట్టలో వేద్దాం అనుకుంటున్నారా? మన దగ్గర పప్పులు ఉడకవు. కూర్చోండి. కాకతీయ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. హైదరాబాదు నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము. ఆ కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో అడుగుగా ఎన్ని గంటల్లో వెళుతుంది? ఇది లెక్క. సైలెన్స్. అరే ప్రకాష్, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 1 minute. కొంచెం బుర్ర ఉపయోగించాలి. హలో, ఎంక్వైరీయా? సార్ నమస్తే సార్. ఇప్పుడు మన కాకతీయ ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, అది మద్రాసు ఎన్ని గంటలకు పోతుంది సార్? అయ్యయ్యో అట్లనా? ఏంది తిడతావేంది? టైం పడుతుంది తిడతావా? సరే సరే సారీ పెట్టాయి. ఏం సార్ ఏం క్వశ్చన్లు అడుగుతాను? కాకతీయ ఎక్స్ప్రెస్ మద్రాసు ఇవ్వదంట. పోదా? సరే పోతే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనా? లెక్క బాబు ఇక్కడ అడిగింది. నువ్వు కూర్చో. అరే సీను నువ్వు చెప్పు. 1 minute సార్. 1 minute? హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 minute లో పోతుందా? ఏంట్రా సమాధానం? ఒక నిమిషం ఆగండి సార్, మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం. ఏంట్రా నువ్వు ఒక నిమిషం అంటే నేను ఆగరా? అదేం కుదరదు. నేను అడిగితే చెప్పు. సార్ ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం. ఒక నిమిషం ఆగండి. ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు, తీర్చడం లెక్చరర్ల వంతు. చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. రేయ్ చెప్తా అంటుండు కదా, అడుగు. సార్ నేను వీడికి 100 ఇచ్చాను సార్. వందించాడా? ఇచ్చాను సార్. వందించాయి. సులేమాన్ తీమనంగా తీస్తావా సార్? నువ్వు ముందుగా సవాల్ అడుగు. అరే నువ్వు చెప్పరా? సరే సార్. మేము ముందు 6 ప్లేట్ల మసాలా కూడా తిన్నాం సార్. ప్లేట్కి 2 చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్? 12. ఒక్క వడ ₹1.5. మొత్తం ఎంత అయింది? 18. అలాగే ఇంకో 6 ప్లేట్ మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్. అబ్బా మిరపకాయ బజ్జీలు కొడుతున్నారా? అవును సార్. నీ పనే బాగుందిరా. ప్లేట్ కి ఎన్ని? 2. బజ్జీ ఎంత? ₹2 అంటే 12, 3, 15. దీనికి ఇందాక 18 కలిపి ఎంత సార్? ఓ అదొక 18 మర్చిపోయా. 18, 15, 33. కాదు సార్ 36 సార్. 33రా? కాదు సార్ 15, 18, 33రా? రాంగ్ సార్. అరే 30 అంటే 30. ఓకే సార్ 33 ఇచ్చేయండి. మరి పెద్ద పెద్ద పిస్తాలకు లెక్కలు చెప్పాం బాబు మేము. క్లియర్ గా ఉండాలి లెక్క. మ్యాటర్ క్లియర్, ప్రాబ్లం సాల్వ్డ్. ఇందాక సార్ అడిగారు కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఏంటి సార్ అది? నా డబ్బులు రా. డబ్బులు ఇవ్వరు, మీరు ముందు కాకతీయ అడగండి. కాకతీయ లేదు, పీకతీయ లేదు, ట్రైన్స్ మొత్తం క్యాన్సిల్, బ్రిడ్జి కూలిపోయిందంట. నా డబ్బులు నాకు ఇవ్వండి రా. మీరు చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అంటే నాకు బ్రెయిన్ లేదనా? సరే ఇక్కడ కాదు కానీ అక్కడ ఇంకో మేధా ఉన్నాడు, లేనివాడు అక్కడ తెలుసుకుందాం. పదండి పదండి. ఏంటి ప్రాబ్లం? సార్ పట్ట పగలు దోపిడీ జరిగింది. కాకతీయ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్తుంది. పట్ట పగలు కాకతీయ ఎక్స్ప్రెస్ లో దోపిడీ? అయ్యో దోపిడీ కాకతీయ ఎక్స్ప్రెస్ లో కాదు సార్, ఎక్కడ? మన క్లాస్ లో. ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు? ఎలాంటి పనులు? దోపిడీలు. నేను దోపిడీ చేయడం సార్, నా డబ్బులు నేను కాపాడుకోలేకపోతున్నా. కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై పోతుంటున్నారు సార్. అవును సార్. ఏమయ్యా సార్ కాకతీయ ఎక్స్ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది? ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసిపిల్లల్ని మోసం చేస్తావా నువ్వు? పసిపిల్లలా? ఆ. ఎవరు వీళ్ళు? వీళ్ళు పసిపిల్లలా? ఆ. అరే కొంచెం ముందు రారా, బాడీ చూపించు. చూడండి సార్, ఐమాక్స్ థియేటర్ అంటున్నాడు, వాడు పసిపిల్లాడా? కాలేజీ కట్టినప్పుడు చేరాడు వీడు, వీడు పసిపిల్లాడా? మీకంటే సీరియస్ ఆడు వీడు, వీడు పసిపిల్లాడా? వీళ్ళకి నేను తప్పుడు పాఠాలు చెప్పాను. ఇటువంటి తప్పుడు పాఠాలు విని నేర్చుకుంది మొత్తం మర్చిపోయాను సార్. మొత్తం మర్చగొట్టిండు. మర్సా కొట్టిండా? ఏం చేసావయ్యా?
అబ్బా మర్చిపోయేంత నేర్చుకున్నావు ఏంట్రా నువ్వు? చూడండి సార్ టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తుండో. అవును సార్. టాపిక్ డైవర్ట్ చేయకు, ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడ. ప్రాబ్లం ఏం లేదు సార్, ఆ. మీరు నాకు మాయ మాట చెప్పి ఆ. నా దగ్గర 33 రూపాయలు దొబ్బేశారు సార్. అంత డబ్బా? ఆ. ఎంత దారుణం. ఆ లెక్కైపోయింది సార్, ముందు ప్రాబ్లం అడగమనండి. ప్రాబ్లం అంటే ఏంటో అడగవా. నేను ప్రాబ్లం అడగను, నా డబ్బులు నాకు ఇవ్వమనండి. ఇయ్యండి సార్, ముందు ప్రాబ్లం అడగమనండి. నేను ప్రాబ్లం అడగను. చెప్తే అర్థం చేసుకోవాలి. ఇలా ఇలా అంటున్నావేంట్రా? ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదనా? రేయ్, ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్. వెళ్ళి గోడకు రంగులు వేయండి, వెళ్ళండి. ఐమాక్స్, నువ్వు గోడెక్కొద్దు, గోడ పడిపోద్ది. కింద ఉండే రంగులు వేయి, వెళ్ళండి. మొత్తం పూర్తయిపోవాలి రంగులు. అరే 33 రే. నీ డబ్బులు నేను ఇస్తానయ్యా బాబు. ఆ గోడకు రంగులు వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇదిగో 50 నువ్వు ఉంచుకో. చిల్లర మళ్ళీ అడగరుగా. అడగను, పల్లీలు కొనుక్కో. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. సార్, ఆ, మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్. నేను వస్తా సార్, పల్లి కొనుక్కోవాలి. అరే ఈ సైడ్ రంగులేసి 2 వారాలే అయిందిరా. అరే ఊకోవా, ఈ సైడ్ రంగులు 2 రోజుల కింద వేసినాం. ఈ బ్లాక్ కి పెయింట్ వేస్తే కాలేజీకి 2 లక్షలు లాభం. మనం ఈ కాలేజీ కట్టే ఫీజు 2000. అవును 2000 అని కట్టి మనం సున్నమేషుడేంద్రా. ఈసారి పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసడానికి గోడలే లేవు కదరా. గట్టిగా మాట్లాడక బే, ప్రిన్సిపాల్ ఇంటికి వచ్చి పెయింట్ ఏమంటాడు? రేయ్ నేను బాగా చదివి ఇంజనీర్ అయిదాం అనుకున్నాను రా. ఫోన్ తీరా, చదవకుంటే నేను పెయింటర్ అయినావు కదా. ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట, అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి. ఇంట్లో టాటా బిల్లాలకి అమ్మాయిలు ఉన్నారా? లేకుంటే కంటాడు బే. అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా. ఎవరితో శాపం తగిలి వెనక్కిపోతుంది. ఎవరి శాపంరా? నీ అయ్యదిరా.